మున్సిపల్ ఎన్నికల పురపోరులో భాగంగా ప్రధాన పార్టీలకు ధీటుగా అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా కూడా రెబల్ అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో నిలుచున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ మున్సిపల్ పట్టణం పరిధిలో కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందుగా దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా కేతోజీ కరుణ గారు మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, ఏంటి మరి పరిస్థితిలో ఈ వార్డులో మీకు ఎలా ప్రజలు ఆదరణ చేస్తున్నారు? కేతోజీ కరుణ నా పేరు. 6వ వార్డుకు అభ్యర్థిగా నిలబడ్డాను. వేట గుర్తుకు ఓటేసి గెలిపించండి నన్ను. కాక ఏం చేసినామో మా అబ్బాయి తెలుసండి. ఇప్పుడు కూడా చేస్తానని 10 ఏళ్ళ కోలే చూస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒకసారి అవకాశం ఇస్తే చేసి చూపిస్తామండి మేము. ఈ నియోజకవర్గంలోని మున్సిపల్లో భాగంగా ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి వాళ్ళ అబ్బాయిలు మనతో పాటే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇక్కడ వార్డుల సభ్యులు మీకు ఎలా ఆదరణ చేస్తున్నారు? ప్రధాన పార్టీలకు ధీటుగా మీరు ఒక గట్టి పోటీని ఇవ్వదలుచుకున్నారని కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంది. మరి ఆ ప్రధాన పార్టీలకు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు? తప్పకుండా అండి. మరి గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరి 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి డెవలప్మెంట్ ప్రోగ్రాంలు మా కాలనీలో కానీ మా వార్డు పరిధిలో కానీ చేయలేదు. ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు, ఎక్కడ చూసినా పనికిరాని విధంగా ఉన్నటువంటి సమస్యలు మోరీలు కనబడతా ఉన్నాయి. వీటన్నింటినీ డెవలప్మెంట్ కోసం నేను ముందుకొచ్చాను. అదేవిధంగా కాలనీ లక్ష్మీ ప్రసన్న కాలనీని చూసుకుంటే ఏ ఒక్క కాలనీలో ఆఖరికి మెయిన్ రోడ్డు, గజ్వేల్ మెయిన్ రోడ్డుకు కలిపేటువంటి కనెక్టివిటీ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. మరి ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఒకసారి ప్రజల్ని అడిగి చూడండి. ప్రజల్ని అడిగితే అరే ఏం చేయలేదు అని చెప్పేసి వాళ్ళ నోటి నుంచి వచ్చే ఒకే మాట, దోచుక తిన్నారు తప్ప అభివృద్ధి చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి శివాలయం కాలనీలో గత 10 ఏళ్ళుగా ఎన్నో నిస్వార్థ సేవలు నేను చేశాను. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పైన మున్సిపల్ అధికారులను గడిచి వినతి పత్రాల ద్వారా కాలనీ సమస్యలను పరిష్కరించాను. అందుకే నా కాలనీ వాసులందరూ నాకు తోడుగా ఉన్నారు. వీళ్ళందరి ఒక నమ్మకం, నేను గెలుస్తాననే నమ్మకం నా మీద నాకు ఉన్నది. కాబట్టి ఈరోజు మున్సిపల్ బరిలో మా అమ్మగారు నిలబెట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కాలనీ వాసులు కావచ్చు, ఆదరణ కావచ్చు, గత ప్రభుత్వాలు చేసిన హాయంలోనే బ్రహ్మరథం పడుతున్నారని ప్రజలు చెప్తున్నారు. మీరేమో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పాలన ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. కాంగ్రెస్ పాలన గుర్తొస్తే ఒక్కటే కమిషన్ల పాలన అని మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్ళు అవుతుంది. వచ్చిన తర్వాత చేసిన పనులేందో ఒకసారి జనాలను అడిగి తెలుసుకోండి. మీరేం చేసిర్రు? మొన్నటికి మొన్న ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయంటే వారం ముందు కొబ్బరికాయలు కొట్టిరు. ఒక్కరన్నా ఒక్క రోడ్ వేసిర్రా? గత 2 ఏళ్లలో వేయని రోడ్లు మరి మొన్న ఎట్లేస్తా అని అనుకున్నారు? ఎన్నికల ముందు మీరు హడావిడి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప అంతకంటే మిక్కిలి చేసింది లేదు. కాబట్టి వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే జనాల దగ్గరికి వర్రి, జనాల వాయిస్ వినండి. మీరు జనాల గురించి తెలుసుకోకుండా ఇవాళ మాట్లాడుతున్నారు. జనాలు కోరుకునే అభివృద్ధిని మీరు చేయట్లేదు. జనాలకు కావాల్సింది ఏంటంటే వాళ్లకు భద్రత కావాలి, వాళ్ళకు సౌకర్యాలు కావాలి, వాళ్ళకు అందుబాటులో మంచి రోడ్లు ఉండాలి, డ్రైనేజీ నిర్మాణాలు ఉండాలి. అదేవిధంగా ఉపాధి కల్పించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కానీ పూర్తిగా విఫలమైనాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో 6 గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో విడుదల చేస్తుంది. 6 గ్యారెంటీలు ఎంతవరకు నెరవేరారంటే? 6 గ్యారెంటీలు అంటే అటక మీద వేసిర్రు. 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. బస్సులు అని చెప్తున్నారు. బస్సులలో ఆడవాళ్ళు జుట్టులు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఏవైతే ఇందిరమ్మ పథకం అని చెప్పేసి 6 గ్యారెంటీలు ముందుకు తీసుకొచ్చిరో అందులో ఏవి అమలు అవుతున్నాయి? అసలు ఆడ బస్సులలోనేమో కొట్టుకుంటున్నారు. ఈడ కరెంటు మీటర్ల 200 యూనిట్లు అని చెప్పేసి ఒక నెల కరెంటు బిల్లు 0 కూడా రావటం లేదు. అదేవిధంగా సబ్సిడీ రుణాలు అంటారు. ఇంతవరకు ఎవరికి రుణాలు ఇచ్చిర్రు? ఎక్కడ అమలు అవుతున్నాయి? పారదర్శకత ఎక్కడున్నది మీది? ఒక్కటంటే ఒకటి ఇట్లా 6 గ్యారెంటీలో పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 4 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇంకొకటి బాకీ ఉంది తప్ప మహిళలకు 2500 ఇప్పిస్తామని చెప్పారు. పూర్తిగా విఫలమైందా, సఫలమైందా? పూర్తిగా విఫలమైంది. మీరు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాలంలో మీరు చెప్పినటువంటి ఏదైతే తులం బంగారము, 1,00,000 రూపాయల డబ్బులు ఇస్తా అన్నారు అవి ఎక్కడున్నాయి?
ఇప్పటి వరకు ఒక్కరికి ఇచ్చినట్టు చూపించమనండి. మరొకసారి మార్పు కోరుకునే దిశగా మీరు పయనిస్తున్నట్టు 100% అండి. నాకు గనక గజ్వేల్ ప్రజలు 6వ వార్డు నుంచి నన్ను గెలిపిస్తే 100% కేంద్ర ప్రభుత్వ నిధులు అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొట్లాడి మరీ నిధులు తెచ్చి మన 6వ వార్డును పూర్తి స్థాయిలో నేను అభివృద్ధి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ లోన్లే కానీ, ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చేటువంటి గృహ రుణాలే కానీ, ఇంకే వాటినైనా పూర్తి పారదర్శకతోటి ప్రతి ఒక్క రూపాయిని కొట్లాడి మరీ ప్రభుత్వాల నుంచి కొట్లాడి మరీ మన 6వ వార్డు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. సో ప్రధాన పార్టీలకు ధీటుగా మీరు నిల్చున్నారు కాబట్టి ఈ సమాజానికి, సర్వసభ్య సమాజానికి ఏ విధంగా సమాధానం చెప్పవచ్చు? ప్రధాన పార్టీని చూడాల్సిన ఇది పోటీ కాదండి, ఇది వ్యక్తిని చూడాలి. ఈరోజు ఈ పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఎలాంటి పనులు చేశారో ఒక్కసారి చూపించండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడిన వ్యక్తే కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడిన వ్యక్తే కానీ, బీజేపీ పార్టీ నుంచి నిలబడిన వ్యక్తులే కానీ ఏనాడు ప్రజలలో లేరు. నాకు నమ్మకం ఉంది. నేను గత 10 ఏళ్లుగా ప్రజా సమస్యలపైన ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ నిలబడిన, కొట్లాడిన, ప్రజా సమస్యల్ని సాల్వ్ చేసిన. కాబట్టి అదే ధైర్యంతో ఈరోజు నేను ఇండిపెండెంట్గా ముంగటికి వస్తున్నా. నాకు నమ్మకం ఉంది 6వ వార్డు ప్రజల మీద నన్ను గెలిపిస్తారని. గెలిపిస్తే మాత్రం 100% పూర్తి పారదర్శకంగా వచ్చే ప్రతి రూపాయిని, మున్సిపల్ నుంచి వచ్చే ప్రతి రూపాయిని ప్రజలందరి ముంగట పెట్టి నేను ఖర్చు పెడతానని చెప్పేసి ఈ సందర్భంగా 6వ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను. ప్రధానంగా మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా, ఆ సమస్యలపైన మీరు ఎలా పోరాటం చేస్తారు? మీరు ఒకవేళ పార్టీ లీడ్లో ఉంటే, మీరు గెలిస్తే కనుక ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలరు? 100% అండి. మా వార్డు పరిధిలో శివాలయం కాలనీ ఉన్నది. శివాలయం కాలనీలో సమస్యలు ఏంటంటే కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 2 వార్డులుగా విడిపోయింది, 16-17 వార్డులుగా విడిపోయి ఉండే. దాని గురించి నేను 2022లో ఒకసారి అప్లికేషన్ ఇచ్చాను, ఆ తర్వాత 2024లో ఇచ్చాను, ఆ తర్వాత 25లో ఇచ్చాను. 25లో ఇచ్చినప్పుడు మనకు మొన్న ఎలక్షన్ డ్రాఫ్ట్ రిలీజ్ అయినప్పుడు ఇవ్వడం వల్ల ఈ 2 వార్డులను కలిపి ఒకే వార్డు పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది కొంత సంతోషకరమైన వార్తే. ఎందుకంటే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పేసి ఇన్నిసార్లు నేను చేసిన ఒక పోరాటానికి కొంత నాకు రిజల్ట్ వచ్చింది. అది సంతోషదాయకమే. ఈ కాలనీలో ఉన్న సమస్యలన్నిటినీ నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను కాబట్టి ఈ కాలనీ సమస్యలన్నిటికీ నాకు అవగాహన ఉన్నది. వాటన్నిటినీ నేను తీర్చగలుగుతా. అదేవిధంగా ఏదైతే విశ్వేశ్వర తేజ కాలేజు ఏరియా ఏదైతే ఉన్నదో బసవేశ్వర కాలనీ అంటారు, అందులో కూడా ఇంకా కొంత సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ నేను ఆల్రెడీ ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను. వాటిని సమస్యలను పరిష్కరించడానికి ముందుంటాను. పోతే లక్ష్మీ ప్రసన్న కాలనీలో ఎక్కడ చూసినా మట్టి రోడ్లే కనబడతా ఉన్నాయి. వాళ్ళ సమస్య ఒకటే, లక్ష్మీ ప్రసన్న కాలనీలో ఉన్నటువంటి సమస్య ఒకటే, రోడ్ల సమస్య. ఆ రోడ్ల సమస్యకు నేను పూర్తి స్థాయిలో మున్సిపల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని లక్ష్మీ ప్రసన్న కాలనీని రోడ్లను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా సిరి కాలనీలో మిగిలిపోయినటువంటి రోడ్లను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఇరుకు గల్లీలలో కూడా కొంతవరకు సరిగా రోడ్లు లేవు. అట్లాంటి రోడ్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తానని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే నేను ఒక డెవలప్మెంట్ అంటే రోడ్లు మోరీలు కాకుండా పూర్తి స్థాయిలో ఒక ఉపాధి అవకాశాలే కానీ, ఉద్యోగ అవకాశాలే కానీ, చదువులే కానీ, అంగన్వాడీ కేంద్రాలే కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి న్యాయ సలహాలే కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య రక్షణ, ఒక హెల్త్ ప్రొఫైల్ అనేది చేసి సర్వే చేసి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నేను అందరికి అందుబాటులో ఉంటాను.